నమస్తే, వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. హలో అండి విజ్ఞాన్ గారు. లేడీ అఘోరికి సంబంధించి వర్షినికి సంబంధించిన రకరకాల కథనాలు మనం సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం. అయితే చూడడానికి చాలా ఆడ్గా కనిపించింది వాళ్ళిద్దరి సంబంధం కావచ్చు, లేకపోతే వాళ్ళిద్దరు బిహేవ్ చేసిన విధానం కావచ్చు. కానీ మా ఇద్దరిది తల్లి కూతుళ్ళ అనుబంధం అని ఆమె చెప్పారు, లేడీ అఘోరి గారు. ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఏదో చెడింది అట. ఏంటి అసలు? యాక్చువల్గా లేడీ అఘోరి ఎంత సంచలనమో మనకు తెలుసు. ఫస్ట్ ఆమె ఎంట్రీ, ఆ ముహూర్తం ఏంటో కానీ అది మన ముత్యాలమ్మ టెంపుల్ దగ్గర. అవును, అందరూ ఏదో గొడవ చేస్తున్నారు, ఏం జరుగుతుందో అర్థం కావట్లా. అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేశారని చెప్పేసి అన్నారు. మాకు న్యాయం జరగాలి అని చెప్పేసి అందరు గొడవ పడుతుంటే సడన్గా ఒక రూపం వచ్చింది. కొంతమంది వింతగా చూశారు, కొంతమంది అసహించుకున్నారు, కొంతమంది ఆశ్చర్యంగా చూశారు, కొంతమంది ఏంటిది అనుకున్నారు. ఇలా రకరకాల మంది రకరకాల ఎక్స్ప్రెషన్స్. ఎందుకంటే నగ్న రూపం అండ్ పైగా లేడీ అండ్ జెంట్స్ లాగా ఒక ట్రాన్స్జెండర్ రూపం. ఇవన్నీ చూసిన తర్వాత అప్పటి నుంచి ఆవిడ ఒక సంచలనం. ఎక్కడ తిరిగితే అక్కడ, ఎటు వెళ్తే అటు, రెండు తెలుగు రాష్ట్రాల్లో హల్చల్ చేసింది. తర్వాత ఆమె గురించి రకరకాల కథనాలు వస్తా ఒకనొక టైంలో ఇంకా అయిపోయిందిలే, ఇంకెంతకాలం ఈవిడ వెంట పడతాం, ఏదో ఆవిడ బ్రతికేదో ఆవిడ బ్రతుకుతుంది అనుకున్నారు. ఎప్పుడైతే కుంభమేళ మహాకుంభ వచ్చిన తర్వాత అందరికీ కొన్ని లక్షల మంది అఘోరాలను చూసిన తర్వాత, వింత వింత బాబాలను చూసిన తర్వాత అందులో ఈవిడొకరులే అని కొంచెం సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు సడన్గా ఏంటంటే రకరకాల వీడియోలు బయటకు వచ్చాయి. అఘోరి నన్ను పెళ్లి చేసుకుందని ఒకడు, నన్ను పెళ్లి చేసుకుందని ఒక ఆవిడ. అలా ఎలా ఏంటో విచిత్రంగా అనిపించేసి, అంటే కొన్ని వార్తలు వింటూ ఉంటే జుగుప్సాకరంగానే ఉంటాయి. యాక్చువల్గా ఆమె గురించి పట్టించుకోకూడదు అని పబ్లిక్ అనుకునే టైంలో తాను ఫోకస్ చేసుకున్నారు. ఆమె ఏదో ఒక సెల్ఫీ వీడియో పెట్టేవారు, లేకపోతే మంచి కాస్ట్లీ కార్లో తిరుగుతూ అది చూపించేవారు. తాను పబ్లిక్కి అగ్గుపరుచుకున్నారనే చెప్పచ్చు, కావాలని కదా. బేసిక్గా చెప్పాలి అంటే ఇట్లాంటి బాబాలందరికీ కూడా ఒక్కొక్కరిది ఒక్కో రూపం. అవునులే. మనం మన కుంభమేళలో చూసాం కదా, సాఫ్ట్వేర్ బాబా అని ఒకరు, ఇంకేదో అని ఒకరు, కండల బాబా అని ఒకడు, 7 feet బాబా అని ఒకరు. ఈ అఘోరి కొంచెం ఇదో టైపు. ఇట్లా రకరకాల మంది ఉంటారు. ఇప్పుడు సడన్గా ఏమైందంటే ఆ వార్తలన్నీ బయటకు వచ్చిన తర్వాత శ్రీవర్షిని వాళ్ళ పేరెంట్స్ ఒక వెర్షన్, వాళ్ళ అన్నది ఒక వెర్షన్, వాళ్ళు బయట పెట్టిన వీడియోస్, ఆవిడ అతని మీద పడి వాళ్ళని అంటే ఒక రకంగా ఏదో ఆడుకుంటున్నారులే అన్నట్టయితే లేవు, ఆ వయసుకి ఒక రకంగా ఉన్నాయి. చూసిన వాళ్ళందరూ ఏంటిది చిచిచి అన్నారు. తర్వాత వాళ్ళు ఏంటంటే ఇది మేము రీల్స్ కోసం చేసాము సరదాగా అని చెప్పారు. సరే ఓకే, ఎందుకంటే పక్కన కూడా మిగతా వాళ్ళు అంతకేం పట్టించుకోవట్లే, అందరి ముందే క్యాజువల్గానే ఉంది. ఇప్పుడు ఈ పిల్ల ఏమో నేను అఘోరితోనే ఉంటా అంటుంది. ఎందుకమ్మా అని అడిగితే నాకు చిన్నప్పటి నుంచే వీళ్ళంటే చాలా ఇష్టం, సన్యాసిని అవ్వాలని నాకు ఎప్పటి నుంచో ఉండింది. అలా ఒక గురువుని అట్రాక్ట్ అయ్యి వెళ్ళా, అతను నాకేం నేర్పలేదు, ఈవిడ నాకు చాలా నేర్పిస్తుందేమో అని నాకు అనిపించింది. అది ఆల్రెడీ వెళ్ళిందంట అమ్మాయి. ఆ పిల్ల 2 years నుంచే ఒక గురువుని ఎంచుకొని సన్యాసం తీసుకుంటానని చెప్పేసి ఒక రకంగా ఉండింది. అఘోరి ఫస్ట్ కాదు, నిజమే. అయితే ఆ పిల్లకి సినిమాల్లో కూడా నటించింది, కొన్ని షార్ట్ ఫిలిమ్స్ లాంటివి ఏవో చేసిందంటే, రీల్స్ కూడా పెట్టుకునేది. అంటే పాపులర్ అవ్వాలన్న ఇది ఉందనేసి ఒక వార్త. కానీ నిజమే కదా. ఇప్పుడు సన్యాసి అవ్వాలి అనుకునే వాళ్ళు, కేవలం దేవుడి సేవలోనే అంకితం అయిపోవాలనుకునే వాళ్ళకి ఇక బయట సినిమాలు దీని మీద ఇంట్రెస్ట్ ఉండదు. అలానే లేదు, ఇక వాళ్ళ ఇష్టం, దాన్ని ఏమన్నా ఎవరి పర్సనల్, ఎంత కాదన్నా మనుషులే కదా వాళ్ళు. కానీ మైండ్ సెట్ ఉంటుంది కదా. ఉంటుంది, బట్ ఏదో అట్లా అవుతున్నాయి మరి, దానికి ఏం చేద్దాం. ఇప్పుడు నిత్యానందే ఉన్నాడు, తను కూడా వీడియోస్ అవి చేస్తాడు కదా, ఎంత కాదనుకో. వాళ్ళు అందుకే కదా నిజమైన భక్తుల కింద, నిజమైన స్వామీజీల కింద పరిగణించబడరు. నిజంగా ఉండే వాళ్ళకి ఇంకా ఈ బయట ప్రపంచానికి సంబంధం ఉండదు. ఎక్కడో మంచు కొండల్లో అసలు దట్టమైన అడవుల్లో ఓ మూలకు ఉంటారు. ఇక్కడెక్కడ ఉన్నా సరే వాళ్ళ రూటే వేరుగా ఉంటుంది, తెలిసిపోతుంది మనకి. ఇట్లాంటి టైంలో ఈ పిల్లకి చాలా ఇంట్రెస్ట్ వచ్చి ఓ గురువుని ఎంచుకుంటే ఆ గురువు సరిగ్గా నేర్పలేదంట. మరి ఆయనకు సరిగ్గా వచ్చో రాదో అని ఈవిడ ఫీల్ అయ్యి టైంకి తెలుగు రాష్ట్రాల్లోకి అఘోరి రాగానే ఈవిడ ఎలాగైనా చేరాలి అనుకుంది. అలా అనుకున్న తర్వాత ఒక టైంలో కలిసింది, నేను నీతోనే ఉంటానని చెప్పింది. సరే ఉండమని ఈవిడ కూడా యాక్సెప్ట్ చేసింది.
అలా అఘోరితో మరి 2 తెలుగు రాష్ట్రాలు ఎవరు అనలా. ఈవిడ ఎందుకు అంతగా అట్రాక్ట్ అయిందో తెలియదు. అఘోరి కూడా ఈవిడ్ని అక్కున చేర్చుకొని వీళ్ళిద్దరు కలిసి ఒక జర్నీ స్టార్ట్ చేశారు. ఎలాంటి జర్నీ అంటే అసలు విడదీయరాని బంధం. ఈమెను వదిలి నేను ఉండలేనని అఘోరి, అఘోరిని వదిలి నేను బతకలేనని ఫ్యూ ఈవిడ. డేస్ లోకే హా, కదా. అంటే అంటే ఎన్నాళ్ళలో వేచిన ఉదయం లాగా నేను ఎదురు చూపులకి లాస్ట్కి నాకు ఒక రూపం దొరికింది, ఇప్పుడు నేను యూటిలైజ్ చేసుకోవాలని ఆవిడ ఇంట్రెస్ట్, ఈవిడతోనే ఉండాలని. ఈ బంధాన్ని చాలామంది వీళ్ళు లెస్బియన్స్ అన్నారు, ఇంకొంతమంది ఏమో అఘోరి అసలు మేలే ఈవిడతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు అన్నారు, ఇంకొంతమంది ఇంకేదో అంటే వాళ్ళని అడిగితే తల్లి కూతుళ్ళ సంబంధం అండి అని అన్నారు. ఓకే, ఇట్స్ ఓకే, ఫైన్. ఇప్పుడు ఏమైంది, లాస్ట్ నా దగ్గర నుంచే వెళ్ళింది యాక్చువల్లీ చెప్పాలంటే. రాత్రి అర్ధరాత్రి నా దగ్గర నుంచే గుజరాత్కి వెళ్ళింది. వెళ్ళిన తర్వాత సరే పో ఏదో ఒకటి చేసుకో అనుకున్నాము. ఇంట్లో వాళ్ళకి ఎందుకో నచ్చలేదు, పోలీసుల సహాయంతో వీళ్ళు వెళ్ళారు. మేజర్ని ఎలా పట్టుకొస్తారు, ఆవిడ ఇష్ట ప్రకారం వెళ్ళొచ్చు కదా, అసలు ఏ ఇదితో తీసుకొచ్చారు. వీళ్ళిద్దరు వెళ్ళిపోయారా? లేదు విడిపోలేమా, వీళ్ళిద్దరు వెళ్ళిపోయారా? శ్రీవర్షిని అండ్ కలిసే తిరుగుతున్నారు, నా దగ్గర కూడా కలిసే వచ్చారు. ఇంట్లో నుంచి వచ్చేసింది మీరు ఎవరు నాకు వద్దు అని. నేను ఇంకా ఇంటికి వెళ్ళనని కూడా చెప్పింది. నాకు అవసరం లేదు ఇల్లు వాకిలి ఏమీ వద్దు, నేను వెళ్ళిపోతా. సరే పో, ఎక్కడికో వెళ్ళింది. ఇప్పుడు పేరెంట్స్ వచ్చి పట్టుకొచ్చారు మా పిల్ల మాకు కావాలని పోలీస్ స్టేషన్లో. మైనర్ అమ్మాయి అయితే అఘోరి మీద కేసు వేసి ఏదైనా చేస్తారు. మేజర్ అమ్మాయిని ఆవిడ ఇష్ట ప్రకారంగానే తీసుకురావాలి. అయినా సరే ఎలా తీసుకొచ్చారు అని అడిగితే మా అమ్మాయికి మతి స్థిమితం లేదండి సరిగ్గా, ఏదో అలా వెళ్ళిపోయింది. మతి స్థిమితం లేని అమ్మాయిని తను కూడా ఏదో మాయమాటలు చెప్పి పట్టుకెళ్ళాడు, అందుకని మేము మళ్ళీ వెనక్కి తెచ్చుకున్నాం, కాపాడుకునే బాధ్యత మాకే కదా అని. పోలీసులు ఎప్పుడైనా సరే ఎవరైనా సరే ఫస్ట్ ఇంటికి చేర్చాలనే చూస్తారు. నీకు ఇంట్లో ఏమైందో ఎలాంటి ప్రమాదం ఉన్నా మాకు అనవసరం. సేమ్ ఇప్పుడు అఘోరిని కూడా లాస్ట్ టైము నేను చచ్చిపోతా అన్నప్పుడు అరెస్ట్ చేసినప్పుడు ఇంటికే పట్టుకెళ్ళింది. సో ఇంటికి అంటే ఖచ్చితంగా వీళ్ళు అప్పచెప్తారు. ఇప్పుడు మనం కూడా ఎవరైనా ఏదైనా కేసులో ఉంటే ఫస్ట్ వాళ్ళ ఇంటికే ఫోన్ చేస్తారు పోలీసులు కూడా. సో ఇది ఆవిడని అప్పచెప్పాము, తర్వాత సంగతి తర్వాత వాళ్ళు ఏం చేసుకుంటారో. మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసులు పెట్టుకోండి, కావాలంటే దర్యాప్తు చేస్తాం. ముందైతే మీ రక్షణ మాకు ఇంపార్టెంట్, మీరు బాగుండాలి. ఈ పిల్ల ఏమో ఇంకా టీవీకి ఇంటర్వ్యూలు ఇస్తా వచ్చిన విషయం అయితే మర్చిపోయింది. ఎందుకు చెప్పనా, రగిలిపోవాలి, నేను ఇక్కడ ఉండలేను నా వల్ల కాదు అని మొహం అంతా రెడ్ అయిపోయి అసలు జుట్టంతా పీక్కొని చిందరవందరూ ఉండాల. వచ్చిన కాసేపటికి ఏడ్చింది, నేను ఇక్కడ ఉండను నేను వెళ్ళిపోతాను అని. తర్వాత ఫ్రీ అయిపోయింది. ఇక వాళ్ళు అడిగిన అవును అఘోరీలు ఏం తింటారు, అవునండి అప్పుడెప్పుడో శవాలు తింటారు నేను చూశాను, ఇంకేం చేస్తారు, ఏం లేదు అలా చేస్తారు. ఎక్కడెక్కడికి వెళ్తారు, ఇక్కడికి వెళ్తారు. ఎలా ఉంటారు, అలా ఉంటారు. అంటే ఏదేమైనా లాస్ట్కి అసలు నన్ను చాలా ఇదిగా తీసుకొచ్చారు, నేను ఇక్కడ ఉండను అని ఆవిడ ఆవేదనని చెప్పాలి. అండ్ చెప్పలా. ఇక అఘోరి ఏమంటుందంటే ఆవిడకి ఏమన్నా అయితే నన్ను అడగొద్దు, నా దగ్గర నుంచి వెళ్ళిపోయి నా దగ్గర ఉంటే నేను ప్రొటెక్ట్ చేస్తా, నా ప్రాణాలు అడ్డిచ్చైనా సరే నేను ప్రొటెక్ట్ చేస్తా. కాకపోతే ఇప్పుడు వాళ్ళు వచ్చి పట్టుకెళ్ళారు కాబట్టి వాళ్ళు కనుక ఆ పిల్లని ఏమైనా చేస్తే నన్ను అడగొద్దు. కానీ పేరెంట్స్ ఏం చేస్తారు కదా, పేరెంట్స్ ఎలా చేస్తారు అంటే ఇప్పుడు ఆ అమ్మాయిని కాపాడుకుందామనే కదా చాలా మంది చెబుతున్నారు, ఏదో వశీకరణ మంత్రాన్ని పెట్టేసి ఉంటారు. అట్లాంటివే ఉంటావు. ఒక నిమిషం, సరే వశీకరణ మంత్రం ఉంది, ఈ పిల్లని మాయ చేసింది తీసుకెళ్ళింది. అదే వశీకరణ మంత్రంతో ఈమె దగ్గరికి వాళ్ళ పేరెంట్స్ రావద్దు అని కూడా ఒక మంత్రం వేయొచ్చుగా, వాళ్ళు రారుగా. పోలీసులు మా వెనకాల రాకూడదు అలా కాదు, ఏదో పెడతారంట, అది ఫుడ్ లో ఏదో పెడితే తినేస్తే అట్లాంటివి చెప్పే వాళ్ళు ఉంటారు. నేను విన్నా అన్నంలో కలిపి పెడితే వాళ్ళ వెనకాలే వాడు వెళ్ళిపోతారు అనేది నేను ఏదో విన్నా. బట్ అలా ఎలా ఉంటది, థింక్ సైంటిఫికల్లీ. అయ్యి నేను నమ్మను, అడిగినేమో అంటే అలా ఉంటే చాలా మంది చాలా రకం. ఇప్పుడు ఈ అత్యాచారాలు కూడా జరగవు, అదే తీసుకొచ్చి ఎప్పుడు ఆ పిల్లకి పెట్టేస్తారు, ఆ పిల్ల వెనకాల వచ్చేస్తుంది. ఉండవు ఇక నాకు తెలిసినంత వరకు అయితే అవి అలాంటివి ఏమి ఉండవు. అవి వాడుకలో ఉండే ఈ చేతబడులు బాణమతులు నేను నమ్మను బేసికల్లీ. ఆ బొమ్మలకి సూదులు గుచ్చడాలు, దీపాలు పెట్టి ముగ్గులేసి ఏదేదో చేయడాలు, అబ్బే సినిమాలు చూడడానికి బాగుంటాయి కానీ మాట్లాడుకోవడానికి కూడా బాగుంటాయి, కథలు వినడానికి. బట్ ప్రాక్టికల్ దట్ ఈస్ నాట్. తెలియాలి ఏం జరగబోతుంది, అమ్మాయి ఉంటుందా వెళ్ళిపో వస్తుంది. ఇప్పుడు అఘోరి కూడా వస్తుంది, వచ్చి ఆమె చేసే రచ్చ ఎలా ఉంటుందో చూడాలి. చూద్దాం.